సాటి మనిషి గురించి తెలియకుండా, సాటి మనిషితో ఎలా జీవనం గడపాలో తెలియకుండా, ఎక్కడో కంటికి కనపడిన దేవుడు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడు, అప్పుడు చేసిన దేవుడు గొప్పతనాలు మాట్లాడేంత గొప్పతనం మనిషిగా నీకు ఉంది? అసలు దైవత్వము, దేవుని గురించి ఆలోచించుకుంటా, లేదంటే మతం గురించి ఆలోచించుకుంటా, మతాన్ని బతికించాలని అనుకుంటా, మూర్ఖంగా మనుషుల ప్రాణాలు తీసుకుంటా, సాటి మనిషిని బాధ పెట్టుకుంటా, సాటి మనిషితో జీవన విధానాన్ని దెబ్బతీసుకుంటా బ్రతికే విధానము ఒక మనిషిగా నీకు అసలు ఉందే? అర్హత నీకుందా? దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి ప్రబోధించి చాటి దేవుని విమర్శిస్తున్నాడు, ఆ మతం వాడు ఈ మతాన్ని విమర్శిస్తున్నాడు, ఈ మతం వాడు ఆ మతాన్ని విమర్శిస్తున్నాడు. ఏం పిచ్చి లోకంలో నాయన ఇది! యూట్యూబ్లో చూస్తుంటే విరక్తి పుడుతోంది అసలు. మనిషిగా నువ్వు బ్రతుకు, సాటి మనిషిని ప్రేమించు, సాటి మనిషి యొక్క కష్టాన్ని నువ్వు తీర్చగలిగితే నువ్వే దేవుడిరా పాసుకుల. నీ మనసులోనే ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. నీ మనసులో ఉండే దేవుడు నీకు, పక్కవాడికి ఉపయోగపడుతూ లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. మానవత్వము, ప్రేమతత్వము ఈ రెండు కలిగి ఉంటే నువ్వే దేవుడివి. నువ్వు చెప్పిందే దైవంతో సమానం. అంతే తప్ప దేవుడు ఆ పుస్తకంలో ఏదో రాశాడు, ఈ పుస్తకంలో ఏదో రాశాడు, అక్కడేదో చెప్పాడు, ఇక్కడేదో యుద్ధం చేశాడు, మనకు వద్దురా నాయనా బాబు. ఈ కాలంలో దేవుడు కంటికి కనిపించేది ఎక్కడా ఉండడు. కేవలం మనిషి రూపంలోనే దేవుడిగా కనిపిస్తుంటాడు. నువ్వు దేవుని గురించి చెప్పేంత గొప్పతనం నీలో ఉంది అంటే నీ పక్కనున్న సాటి మనిషి కష్టాన్ని తీర్చే తత్వం నీకు ఉండాలి. అలా లేని వేళ నువ్వు దేవుడు కాదు, దయ్యంతో సమానం. దేవుడి పేరు చెప్పి సాటి మనుషుల యొక్క జీవన విధానాలను తారుమారు చేసే నీ యొక్క తత్వమే కిరాతకత్వం. నీవు దయ్యంతో సమానం. ఇప్పుడు ఆడెవడో చంపాడు, ఏమన్నా మాట్లాడితే అది మతం కోసం అంటాడు, మతం పేరు అడిగి చంపాడు. ఆ ప్రాణాలు పోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క రోదనను ఏ దేవుడు తీర్చగలుగుతాడు? హిందువులు తీరుస్తారా? పోనీ ముస్లింలు తీరుస్తారా? క్రైస్తవులు తీరుస్తారా? బౌద్ధులు తీరుస్తారా? జైనులు తీరుస్తారా? చేసింది దేవుడా? దేవుడు ఏమైనా వచ్చాడా? మనిషిలో ఉన్నటువంటి దయ్యమే, మృగమే ఆ రకమైన పరిస్థితి. మానవత్వంతో బతకండి, ప్రేమతత్వంతో బతకండి, అందరినీ ప్రేమించండి. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో ఇతరుని నువ్వు అలానే ప్రేమించు. కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు. జై హింద్.